నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సర్వ కార్యక్రమం ఏదైతే గత 20 రోజులుగా జరుగుతూ ఉందో దాన్ని దాదాపు మనం 90% దాకా కూడా పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు లాస్ట్ డే. దానికి మనుషులు చేస్తే కొంచెం ముందు తెప్పించి వాళ్ళు నాయకత్వం Salute! Order! Salute! Order! About 10. Scott and guides, welcome class, go! ధన్యవాదాలు తెలియజేస్తూ
మరియు ఈ పాఠశాలలో ఉన్నటువంటి పేరెంట్ ఈ పాఠశాల మీదుగా మన ఎత్తిన సార్ గారికి గౌరవమైనటువంటి నార్త్ స్కూల్ ఇట్లా మొప్పాలపేట నార్త్ స్కూల్ ముఖ్యంగా పలంనేరు కాన్స్టిట్యూషన్ పలంనేరు టౌన్ లో నార్త్ స్కూల్, బోయి వీధి, విద్యానగర్, గాంధీనగర్ స్కూల్ నుండి కూడా మన స్కూల్కి వస్తున్నారు. ఇట్లా పెట్రోల్ బంక్ నుండి కూడా వస్తున్నారు. అది మన టీచర్ యొక్క క్యాంపెయిన్ వల్ల, స్కూల్ యొక్క గౌరవం వల్ల, మన ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉండే గ్రామ ప్రజలు కావచ్చు, ఈ యొక్క స్కూల్ కి మనకు ఏర్పరిచిన సదుపాయాల వల్ల టౌన్ మొత్తం కూడా చేరుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా టౌన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పిల్లలు ఆ పాఠశాలలో ఏ రకంగా చదువుతున్నారు, వారి పిల్లలకు ఏ రకంగా పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులు విద్యను అందిస్తున్నారు అనేటువంటి విషయాలు ప్రతి సంవత్సరం కూడా తెలుసుకొని దాని ద్వారా వాటిలో ఏదైనా లోపాలు ఉంటే సరిచేసేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా 600కు 575 మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో జరిగిందంటే ఇది ఒక మంచి పరిణామం. దీని వెనక ఈ పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు ఒక టీం వర్క్గా మేము ఈ పాఠశాలను మంచి ప్రమాణాల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పని చేశారు కాబట్టి దాన్ని సాధించగలిగాం. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, అన్ని రకాల ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఈరోజు విద్యాశాఖకు నిధులు ఇబ్బంది లేకుండా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చాలా మంది పిల్లలు మాట్లాడారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేయను. అన్ని రకాలుగా మీకు కావలసినటువంటి యూనిఫామ్ కావచ్చు, బూట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, మీకు ల్యాబ్ మెటీరియల్ కావచ్చు, ఆడుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అన్ని రకాలుగా మీకు పాఠశాలలో కావాల్సినటువంటి భవన సౌకర్యానికి సంబంధించి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నీటికి సంబంధించింది కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఈరోజు మీకోసం చేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా, ఎందుకంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమైతే మాట చెప్పారో దాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపు 55,000 మంది పైన మరి పిల్లలుంటే 35,000 మంది పైన తల్లుల ఖాతాల్లో దాదాపు 66,29,00,000 రూపాయలు, ఒక నియోజకవర్గంలోనే దాదాపు 66,29,00,000 రూపాయలు ఒకే దఫా మీ అకౌంట్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడాను కానీ ఆ రోజు కూడా వాళ్ళు కార్యక్రమం చేశారు. ఆ రోజు కూడా ఒక పిల్లవాడికే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 5,000 కోట్ల రాష్ట్రంలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా మీకు అందరికీ సహాయాన్ని అందించాలా. ఈరోజు చాలా మంది నేను వస్తాను అడిగా మన ఎంఈఓ గారిని, ఈరోజు తల్లిదండ్రుల మీటింగ్ కదా, ఎక్కువ మంది తల్లులే ఉన్నారు కదా ఎంఈఓ గారిని అడిగితే తల్లుల అకౌంట్లో డబ్బు పడినాయి కానీ
తండ్రులంతా బ్యాంకులు పోయింటారు సార్ అని మాట్లాడాడు. ఎక్కువ మంది వచ్చారు కానీ తండ్రులు తక్కువ మంది వచ్చారు. అదే విధంగా ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు వస్తే మీ పిల్లల యొక్క విద్యా ప్రమాణం ఏ రకంగా ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నేను ఇది ఏదో ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉండి మాట్లాడేది కాదు, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు బాగా పెంచినటువంటి ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. దీంట్లో కొంతమందికి ఇబ్బందులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన అధ్యాపకులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ మీకు పెట్టే పరీక్షలు వాళ్ళకు కూడా పెడతా ఉన్నారు. అంటే ఈరోజు 30 సంవత్సరాలు వాళ్ళు మొత్తం కూడా సర్వీసు చేస్తే మళ్ళీ ఈరోజు వాళ్ళకు పరీక్షలు పెట్టి వీళ్ళు ఫిట్ అయినారని మీరు నిరూపించుకోండి అని చెప్పినప్పుడు కొంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కొంచెం బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము చదువు చెప్పినాం కదా, ఈరోజు మళ్ళీ మేమేంది పరీక్షలు రాసేదనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ అయితే ఇవి ఏది చేసినా ఇబ్బంది వచ్చినా కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి కానీ మరి అదే విధంగా నారా లోకేష్ బాబు గారు కానీ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా మన భావితరాలను ముందుకు తీసుకెళ్లేదానికే కొన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు సహృదయంతో తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం ఎండ్ అయింది, ఎక్కువసేపు కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఈరోజు ఇంతసేపు మాట్లాడినప్పుడు పాపం పిల్లలంతా నేలగతా నేను త్వరగా వదిలిపెట్టేస్తే బాగుండనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడినంతసేపు పాపం బాగా అలర్ట్ గానే కూర్చొని ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవమని చెప్పి పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నా. బాలబాలికలను ఇన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వం మనకి ఇస్తా ఉంది. మరీ ముఖ్యంగా మీ అదృష్టం ఈరోజు గంగవరం పాఠశాలలో మీరు చేరడం. దాదాపు స్ట్రెంత్ చూస్తే దాదాపు 400కు పైన 420 పైన 450 స్ట్రెంత్ ఉన్నారు. కాబట్టి ఇంత ఎక్కువ స్ట్రెంత్ ఏ పాఠశాలలో కూడా లేదు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఇటువంటి పాఠశాలలో చేరాలంటే మీ కాంపిటీషన్ రావాలా. ఎందుకంటే బాగా చదువు చెప్తే ఆ పాఠశాలల్లో ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి డబ్బులు ఇచ్చి మీకు చదువు చెప్పేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఉందంటే ఇది ఒక అదృష్టంగా మీరు భావించమని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మీకు చేస్తూ ఉంటే మీరు బాగా చదివి ఈ పాఠశాలకు మీకు చదువు చెప్పినటువంటి గురువులకు మంచి పేరు తీసుకొచ్చేదే కాకుండా మీ తల్లిదండ్రులకు అదే విధంగా ఈ యొక్క పాఠశాలకు తెస్తే ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో అందరికీ కూడా మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి బాగా చదివి మీరు పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. గవర్నమెంట్ అన్నగారి చేతుల మీదకి ఇవ్వాల్సిందిగా కోరుతూ సెకండ్ ప్రైజ్ వచ్చినమ్మ లాస్ట్ ఇయర్ ఉండన్న సోమశేఖర్ వాళ్ళ సిస్టర్ వచ్చింటే రాండన్న, ఆ అబ్బాయి రాలేకపోయినాడు. వాళ్ళ సిస్టర్ కట్ అవుతా ఉన్నారు. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నా సర్వ కార్యక్రమం ఏదైతే గత 20 రోజులుగా జరుగుతూ ఉందో దాన్ని దాదాపు మనం 90% దాకా కూడా పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు లాస్ట్ డే. దానికి సంబంధించి మళ్ళా కూడా 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాబట్టి గత 14వ తేదీన అది క్లోజ్ కావాల్సి ఉంది. ఈరోజు 24వ తేదీ 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ రోజుతో పూర్తి కాబోతా ఉంది. అంటే దాదాపు పూర్తిగా ఎక్కువ శాతం కూడా మనం ఇన్ టైంలోనే కూడా ఆ రోజుకే మనం 89% పూర్తి చేసాం.
ఈరోజు ఏదో 1% లోపలనే కొంత అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో మొన్నటిదాకా కంప్లీట్ చేశాం కాబట్టి ఇంక కొత్తగా ఎవరైతే ఓటర్ లిస్టులో ఈరోజు మిగిలిపోయినారో వాళ్ళు కొత్తగా ఇంక ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మళ్ళా రేపు కొత్త ఓటర్ లిస్ట్ ఎన్రోల్ చేస్తేనే మనం వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఓటర్ లిస్టులో కల్పించేటువంటి అవకాశం, దానికి చాలా తతంగం ఉంది. ఇప్పుడు మాదిరి ఈజీగా చేసే కార్యక్రమం కాదు. రేపు మళ్ళీ మనం ఓటర్ లిస్టులో పాతోళ్ళని కానీ కొత్త ఓటర్ని ఎన్రోల్ చేసేటప్పుడు మనకు సమస్య రాదు. కొత్త ఓటర్లు ఎన్రోల్ చేస్తే 18 ఏళ్ళు నిండి మన ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాదు. ఈరోజు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మళ్ళీ తిరిగి మనం ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేయాలంటే దానికి సంబంధించి చాలా పెద్ద తతంగం కూడా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని లోపలనే పూర్తయింటే సంతోషం. అది పూర్తి కాకపోతే దాన్ని మనం తర్వాత చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులతో కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి సంబంధించి బూత్ మండల పనితీరు మరియు అనుబంధ కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా ఈ మధ్యనే పార్టీ నుంచి కూడా మనకు చెప్పడం జరిగింది. అనుబంధ సంఘాలు అనేటివి మనకు నియోజకవర్గ స్థాయిలో కూడా మనం అనుబంధ సంఘాలుగా కంప్లీట్ చేయలేం. ఆ నియోజకవర్గం అదేవిధంగా జిల్లా స్థాయిలో దాదాపు అనుబంధ సంఘాలకు సంబంధించి కంప్లీట్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా మిస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అనుబంధ సంఘాలకు ఎవరినైనా మనం పంపించాలంటే దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా మనం ఫైనలైజ్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పార్టీ సంస్థాగతంగా ఉండేటువంటివి గతం నుంచి మిగిలిపోయినటువంటి కొన్ని చేయాల్సినటువంటివన్నీ కూడా ఏదైనా ఉంటే ఈ సందర్భంగా మీరు ఆ మండల వారీగా కూడా మీరు డిస్కస్ చేసి కానీ ఆ పేర్లు ఇవ్వగలిగితే మనం పార్టీకి పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసే పని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. మండల పరిషత్తు జిల్లా పరిషత్తు కంప్లీట్ చేసుకొని తర్వాతనే మనం గ్రామ పంచాయతీలకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదొచ్చినా ఈరోజు మనం అందరూ కూడా ఒకటిగా కానీ లేకపోతే ఒక టీం వర్క్ కానీ చేయకపోతే ఖచ్చితంగా కూడా మనం సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రత్యేకంగా మీకు చెప్పగలిగింది ఏమంటే ఆ మండల స్థాయిలో ఎక్కడైనా అటువంటి ఉంటే మండల స్థాయిలో ఉండేటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మీరు మొదటగా కూడా దాన్ని కోఆర్డినేట్ చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ స్థాయిలో జరగకపోతే తప్పనిసరిగా కూడా నా నోటీస్ తీసుకురండి. నేను ఇక్కడికే పిలిపించడమా లేదా నేను అక్కడికి రావడమా ఏదో ఒకటి చేసి మనము ఆ లోకల్ బాడీస్ ఎన్నికలకు పోయేదానికి మునిపే అవన్నీ కూడా స్థానికంగా ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే ఆ సమన్వయ లోపాన్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఉదాహరణకు నేను ఊర్ల పేర్లు చెప్పాను కానీ ఒక పక్క మన గ్రామాల్లో అదేవిధంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలే కాకుండా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే మనం ఆ రోజు మనం పోరాడేమో, గత ప్రభుత్వం ఏదైతే దాన్ని పూర్తిగా విస్మరించిందో ఆ కార్యక్రమాలను ఈ 2 ఏళ్లలో ఇటు పోలవరం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మన రాజధాని కావచ్చు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలని ఏ రకంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లగలిగినాడనే దానిపైన కూడా ప్రజల్లో చెప్పడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకంటే ఈరోజు మనం అక్కడ ఎక్కడ గ్రామాల్లో తిరిగినా, ఏ బూత్ లెవెల్లో తిరిగినా మై టీడీపీ యాప్లో ఖచ్చితంగా కూడా దాన్ని అప్లోడ్ చేయమని చెప్పి పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం జనరల్గా తిరిగితే ఆడ పార్టీలో మైటీడీపీ యాప్లో మనం అప్లోడ్ చేయకపోతే, మైటీడీపీ యాప్లో పంపించకపోతే మనం ఇక్కడ పని చేయనట్టు తిరగనట్టే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ మైటీడీపీ యాప్ను ఉపయోగించుకొని ఆ కార్యక్రమాలు ఏవైతే మనం చేస్తావో దాన్ని చేయమని చెప్పి నేను సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను.